హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సరిత. ఈ రోజు నాతో పాటు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మాదల రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ కేసెస్ లో మీరు చూసిన కేసెస్ లో హై ప్రెషర్ ఉన్న కేసెస్ ని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? విఐపి కేసెస్ అండి. విఐపి ఎలా కేసెస్ ఉంటే మీరు ఎదుర్కొన్న సందర్భాల్లో ఒకటి మాతో షేర్ చేసుకోండి. విఐపి కేసెస్ ఏంటో ఏమవుతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రికమెండేషన్స్. ఓకే. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు మీరు చెప్పినా నేను అదే ట్రీట్మెంట్ చేస్తాను, మీరు చెప్పకపోయినా నేను అదే ట్రీట్మెంట్ చేస్తాను. ఎవరైనా ఒక సెలబ్రిటీయో ఒక విఐపి ఎవరన్నా వస్తే వాళ్ళ కోసం చాలా మంది ఫోన్లు చేస్తారు. తెలియకుండా చాలా ప్రెషర్ పెడతారు మా మీద. సరే ఈ కేసు బాగా చేయండి, మన తెలిసిన వాళ్ళు ఇంపార్టెంట్, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అనో, లేకపోతే మూవీ ఇండస్ట్రీ అనో, పొలిటికల్ సైడ్ అనో ఏదో ఒక ప్రెషర్ పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కువ పెరిగేసరికి ఆ కేసు అయ్యే వరకు మాకు కొంచెం అబ్బా చేసేస్తే తలనొప్పి వదిలిపోతుంది, ఎందుకురా నాకు తలనొప్పి అన్నట్టు. అలా కాకుండా ఏంటంటే ఎవరికైనా ఒకేలాగా. అలా అని ఇప్పుడు మీరు నా దగ్గర సర్జరీకి వస్తున్నారండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఆబ్వియస్ గా చెప్పిస్తారు, సో మాకు తెలిసిన అమ్మాయి వస్తుంది కొంచెం చూసి చెప్పండి చేయండి అని చెప్పి. మాకేంటంటే తెలియకుండా అది అబ్నార్మల్ గా మా మీద ప్రెషర్ పడతా ఉంటుంది. ఆ ప్రెషర్ తప్పితే లేదు. ఇంకొకటి సర్జరీ చేస్తా ఉన్నప్పుడు ఏదైనా చిన్న కాంప్లికేషన్ అంటే బీపీ సడన్ గా ఫ్లక్చువేట్ అవటం కానీ, పల్స్ డ్రాప్ అవటం ఇట్లాంటివి ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి సహజంగా. అలాంటప్పుడు మా మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది ఆ సెట్ అయ్యే వరకు. నెక్స్ట్ ఈ చెయ్యి ఇప్పుడు ఫింగర్ కట్ అయిపోయి ఐస్ బాక్స్ లో పెట్టుకొస్తారు, దానికి స్పెసిఫిక్ టైం ఉంటుంది. 6 to 8 hours లో మళ్ళీ అతికిపోతే ఏళ్ళు తీసుకోదు. సో మేము ఫంక్షన్లో ఉన్నా, పార్టీస్లో ఉన్నా, అవుట్ ఆఫ్ సిటీ ఉన్నా, ఎక్కడున్నా టకటక ఆ టైంలోకి వచ్చి మేము అది సర్జరీకి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వచ్చే వరకు టెన్షన్, కార్ స్పీడ్ గా డ్రైవ్ చేయటం కానీ, ఫ్యామిలీలో వదిలేసి కబుక్కుని వచ్చేయటం కానీ, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే మన మీద మనకు చాలా తెలియకుండా చాలా ప్రెషర్ పెడుతుంది. అవునా. ఇన్ ఇయర్స్ లో ఏదైనా ఒక ఛాలెంజింగ్ కేస్ మీరు ఏదైనా ఫేస్ చేశారా? దాని గురించి మాకు ఏదైనా ఛాలెంజింగ్ కేసెస్ వస్తానే ఉంటాయండి. అసలు మాకు బాగా ప్రెషర్ తీసుకున్న కేసు అంటే ఒక 2 కేసెస్ నాకు లైఫ్ లో గుర్తుండిపోయినాయి. ఒక ఆవిడ ఆటోలో కూర్చుని ఈ సైడ్ తిరిగి కూర్చుంటారు కదా రాడ్ మీద, దాని మీద కూర్చుని వెళ్తా చెయ్యి ఇలా బయటికి పెట్టినప్పుడు అటు నుంచి ట్రాక్టర్ వచ్చి కొట్టేసింది. కొట్టేయటం వల్ల అంటే ఈ చెయ్యి ఊడిపోయి పడిపోయింది. పడిపోతే ఆ చేతిని మళ్ళీ ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకొస్తే అతికీయటం. సో అది మేము రీఇంప్లాంటేషన్ అంటాం. అంటే దాన్ని మళ్ళీ బోన్ జాయిన్ చేయాలి, వెజల్స్ జాయిన్ చేయాలి, మజిల్స్ జాయిన్ చేయాలి, ఈ మూమెంట్ వచ్చేయన్ని జాయిన్ చేయాలి. అదొకటి నాకు లైఫ్లో బాగా గుర్తుండిపోయింది. తర్వాత వాళ్ళు వచ్చి మాకు ఈ చెయ్యి అంతా మూమెంట్ అది వచ్చిందని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అదొకటి లైఫ్లో బాగా గుర్తుండిపోయిన కేసు. ఇంకొకటి చెరుకు మిషన్ ఉంటుంది చూడండి, మన షుగర్ కేన్ జ్యూస్ తీస్తా ఉంటారు, ఆ దాంట్లో ఒక అమ్మాయి జడపడిపోయింది. ఆ జడపడిపోవటం వల్ల తల ఇలా లాగేయటం వల్ల ఈ పైన స్కిన్ అంతా ఏదో ఒక మాస్క్ లాగా ఇలా ఊడిపోయి వచ్చేసింది పక్కకి. ఈ పైన బోన్ అంతా ఎక్స్పోజ్ అయిపోయి ఉంది, నాట్ బ్రెయిన్, బోన్ అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. జస్ట్ ఈ తల అంతా ఏదో మన విగ్ తీసినట్టు విగ్ లా ఇలా వచ్చేసింది. ఇక్కడ నుంచి పార్ట్ మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఇదంతా ఊడిపోయి వచ్చేసింది. సో అది జాయిన్ చేయటం, ఇలాంటివన్నీ కొన్ని కేసెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏదో లవ్ ప్రాబ్లమ్ ఏదో వచ్చి పేరెంట్స్ కి నచ్చక అబ్బాయి అంటే ఆ అబ్బాయి పెనిస్ ని కట్ చేసేసారు. కట్ చేస్తే ఆ పెనిస్ ని ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే లైఫ్ లో మాకు కొన్ని మర్చిపోని కేసెస్ అన్నమాట, ఛాలెంజింగ్ కేసెస్. ఇవన్నీ గుర్తుండిపోయినాయి ప్రొఫెషన్ లో చెప్పుకోవటానికి. అసలు రోజు మొత్తంలో ఒక దగ్గర మనము బ్లడ్ చూస్తేనే ఆ డే అంతా అదే రివైవ్ అవుతూ ఉంటుంది, హెక్టిక్ గా ఉంటుంది. అలాంటిది మీరు ఇప్పుడు చెప్తున్న కేసెస్ ఏదో ఆడుతూ పాడుతూ మీరు ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నారు, కానీ మీరు ఆ టైంలో ఎలా ఫేస్ చేస్తుంటే జాయిన్ అయిన ఫస్ట్ డే సెకండ్ డే హౌస్ సర్జన్ లో గానీ, జనరల్ సర్జరీ పీజీ టైంలో గానీ ఎవరికైనా బ్లడ్ చూడగానే ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో నాసియేటింగ్ గా అనిపించడం, కొంచెం తల తిరిగినట్టు అనిపించడం అనిపిస్తుంది. కొంచెం వీక్ గా ఉన్న టప్మని కలితిరి పడిపోతారు. సో ఏంటంటే మాకు రోజు అదే చూసినప్పుడు అలవాటు అయిపోతుంది. అసలు నేను పర్సనల్ గా ఎక్కువ భయపడింది ఎప్పుడు అంటే ఈ కోవిడ్ టైంలో. అసలు కోవిడ్ అప్పుడే వచ్చింది. అసలు కోవిడ్ లో మనకి ఏదేంటో తెలీదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు, మనం ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో మనం ఎంత ప్రొటెక్షన్ గేర్ వేసుకున్నా, పీపీ కిట్లు వేసుకున్నా, ఏం వేసుకున్నా అసలు కోవిడ్ అంటే ఏంటో తెలియదు, దానికి ట్రీట్మెంట్ ఏంటో తెలియదు, దానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత మన పరిస్థితి ఏంటో తెలియదు.
అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్తే మన పేరెంట్స్ని రిస్క్లో పెడుతున్నాం, అవును. మన కిడ్స్ని రిస్క్లో పెడుతున్నాం, మన బయట ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మన బయట నైబర్హుడ్లో రిస్క్లో పెడుతున్నాం. అసలు ఏం చేయాలి అని చెప్పి కోవిడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత 1 వీక్ వరకు ఇంటికి వెళ్ళటానికి ఉండేది కాదు. అవును. అవును. అదే రూమ్లో ఉండాల్సి వచ్చేది. 4 వాల్స్ మధ్యలో మనకి ఏమవుద్ది, కబుక్కుని తుమ్మొచ్చినా అది కోవిడా అని భయం. సో చాలా టెన్షన్స్ తీసుకున్న టైం ఏంటంటే కోవిడ్ టైం. కోవిడ్ టైంలో సర్జరీస్ ఆపలేం, కోవిడ్ టైంలోనే యాక్సిడెంట్స్ అయ్యాయి, అవును. కోవిడ్ టైంలోనూ కొంతమందికి ఇంట్లో ఉండి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అవును. కిచెన్ లో ఎక్కువసేపు వెళ్ళింది అవును. కోవిడ్ లోనే కదా, అవును. బయట ఎక్కడ ఏమీ దొరక్క. సో అవును. బర్న్స్ తో వచ్చేవాళ్ళు, ఏదో ఒక ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు మనం ట్రీట్ చేయక తప్పదు. సో వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కోవిడ్ పాజిటివ్ వచ్చేది పేషెంట్ కి, అయినా మనం సర్జరీ చేయాల్సి వచ్చేది వాళ్ళకి. ఓకే. సో ఇలాంటి ప్రెషర్స్ ఏంటంటే బాగా ఉండేవి. రైట్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏ కేసు చూసినా ఎక్స్పీరియన్స్ తో ఏముందిలే ఓకే చేసేద్దాం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఇంత స్ట్రెస్ ఫీల్డ్ లో, ఇంత హై ప్రెషర్ ఉన్న ఫీల్డ్ లో మీ స్ట్రెస్ ని కానీ, మీ యాంగ్జైటీస్ కానీ, మీ అన్ని లోపల ఉన్న ఆ ఏమంటారు మల్టిపుల్ ఆఫ్ రియాక్షన్స్ ని ఎలా మేనేజ్ అంటే చేస్తారు? ఎవరన్నా చెప్తే ఏదో సోచ్ చెప్తున్నాడు అనుకుంటారు కదండి. బేసిక్ గా సర్జరీ ఇస్ మై థెరపీలా ఉంటుంది. అంటే నాకు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే సర్జరీ చేస్తుంటే నేను అన్ని మర్చిపోతా. ఓకే. నేను నాకు యోగా చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తుంటే మనకి ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో, సర్జరీ చేస్తున్నప్పుడు అన్ని మర్చిపోయి మన వర్క్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పుడు కానీ మీరు సక్సెస్ఫుల్ సర్జన్ అవ్వలేరు. ఇప్పుడు సర్జరీ ఉందనుకోండి, అబ్బా ఇప్పుడు కేసు ఉందా, ఇప్పుడు చెయ్యాలా అనుకున్నాడు అంటే వాడు ఎప్పటికీ సర్జన్ అవ్వలేడు. సర్జరీ ఉంది అంటే ఎనీ టైంలో మిడ్ నైట్ అయినా లెగిసి వెళ్ళిపోయి ఎంతూజియాస్టిక్ గా చేసేవాడే మంచి సర్జన్ అవ్వగలడు. సో యూ షుడ్ లవ్ వాట్ యూ డూ. ఇప్పుడు మీకు జర్నలిజం అంటే ఇష్టం లేదనుకోండి, మీరు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎంత చిరాగ్గా ఉంటది, ఏం అడుగుతాం ఇప్పుడు విని, మీకు అడిగే క్వశ్చన్స్ కూడా గుర్తురావు. అవునవును. ఇప్పుడు న్యాచురల్ గా ర్యాండమ్ గా అడుగుతున్నారు మీరు, లేదు అంటే మీకు అసలు చాలా చిరాగ్గా ఉంటది. సర్జన్ అయినా అంతే, ఇప్పుడు మీకు ఇష్టంగా చేస్తే 1 అవర్ లో చేసే సర్జరీ హాఫ్ అన్ అవర్ లో అయిపోద్ది. మీరు చిరాకు పడతా వెళ్ళారంటే హాఫ్ అన్ అవర్ లో అవ్వాల్సింది 2 అవర్స్ కూడా కాంప్లికేట్ అవుతాయి. సో యూ షుడ్ ఎంజాయ్ యువర్ వర్క్. రోజు నైట్ నిద్రపోయేటప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ ఎనీ రిగ్రెట్స్. కళ్ళు మూసుకుంటే హ్యాపీగా ఇవాళ నాకు నచ్చింది నేను చేశాను అనుకుంటే దట్స్ ఎ హ్యాపీ లైఫ్. సో సర్జరీ అనేది ఇష్టమైన వాళ్ళే సర్జికల్ ఫీల్డ్స్ ఎంచుకోవాలి. ఇష్టం లేకుండా ఏదో ర్యాంక్ వచ్చింది కదా, సీట్ వచ్చింది కదా అని ఎంచుకుని ఇష్టం లేకుండా రోజు అదే పని చేయాలంటే అవ్వదండి. సో బేసిక్గా నాకు ఇష్టంగా తీసుకున్నా కాబట్టి నేను ఇష్టంగా చేస్తున్నాను. సర్జరీ చేస్తున్నప్పుడు స్ట్రెస్ఫుల్ గా అనిపించిన రిజల్ట్ చూసిన తర్వాత ఐ విల్ బి వెరీ హ్యాపీ. వావ్, దట్స్ గ్రేట్ డాక్టర్.